అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో అందరూ ఇంట్లోనే చాలా ఈజీ మెథడ్లో మంచి రుచిగా చేసుకునే బిస్కెట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. ఇది వచ్చేసి గోధుమ పిండి. ఇంట్లో అందరి ఇళ్ళల్లో ఉండేదే కదండి. దీంతో ఇప్పుడు నేను బిస్కెట్స్ చేసి చూపిస్తున్నాను. ఇంట్లో ఓవెన్ లేకపోయినా పర్ఫెక్ట్ టేస్ట్తో నోట్లో వెన్నెలా కరిగిపోతాయి. ఇలా నేను చెప్తుంది కాదండి, బిస్కెట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మీరు టేస్ట్ చేస్తే మీరు కూడా అదే మాట చెప్తారు. మీరు కూడా ఇంట్లో పిల్లలకి మంచి హైజీనిక్గా హెల్తీగా ఈ కుకీస్ని చేసి పెట్టారంటే పిల్లలు హ్యాపీగా ఇష్టంగా తినేస్తారండి. మరి లేట్ చేయకుండా ఈ గోధుమ పిండితో చేసుకునే బిస్కెట్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇవి అచ్చం బేకరీలో కొన్నట్టుగానే నాన్ కడాయి టేస్ట్తో చాలా బాగుంటాయండి. మరి ఈ బిస్కెట్ చేయడానికి ముందుగా ఒక అరకప్పు పైన చక్కెరని తీసుకోవాలి. అంటే 1/2 కప్పు దాకా చక్కెరని తీసుకోవాలి. చూడండి, అరకప్పుకి ఎక్కువ, 1/2 కప్పుకి తక్కువ అన్నమాట. మీరు ఏ కప్పుతో అయితే చక్కెరని తీసుకుంటున్నారో అన్నీ అదే కప్పుతో కొలిచి తీసుకోవాలి. అప్పుడే మనం చేసుకునే బిస్కెట్స్కి చాలా పర్ఫెక్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులోనే మంచి టేస్ట్ కోసం ఒక 4 యాలకులను కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. చక్కెరను మెత్తని పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్తో చేసిన బిస్కెట్స్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కావాలంటే ఆయిల్కి బదులుగా నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోండి, లేదంటే బటర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కనీసం ఒక 2-3 నిమిషాలైనా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎక్కువసేపు మిక్స్ చేసుకోవడం వల్ల బిస్కెట్స్ అనేవి చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. మీరు కావాలంటే డైరెక్ట్గా మిక్సీ జార్లోనే ఆయిల్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు, లేదన్నా ఇలా 2-3 నిమిషాలు బీటర్తో బీట్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనే 1 కప్పు జల్లించిన గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు దాకా జల్లించిన శనగపిండిని కూడా వేసుకోవాలి. కంపల్సరీగా ఇలా జల్లించి తీసుకోవాలండి. అప్పుడే మనకు ఈ బిస్కెట్స్ అనేవి గట్టిగా రాకుండా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వని, అంటే ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని వేసేసుకోవాలి. ఇందులోనే చిటికెడంతా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువైనా కానీ బిస్కెట్స్ ఉప్పుగా వస్తాయండి. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేసేయచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అన్నిటినీ కలిపేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు మరీ గట్టిగా పిసికినట్టుగా చేయకుండా వేళ్ళతో స్మూత్గా మిక్స్ చేస్తూ అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండిని కనుక మరీ గట్టిగా మిక్స్ చేసామంటే బిస్కెట్స్ కూడా గట్టిగా వస్తాయి. దీనిపైన బలం వేయకుండా, అంటే చపాతీ పిండిలాగా కాకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఫింగర్స్తోనే పైన మిక్స్ చేస్తూ అంతా కూడా కలిసేలా కలపండి. అలాగే మనం తీసుకున్న ఆయిల్ చక్కగా బైండింగ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు బైండింగ్ అనేది సరిగ్గా అవ్వకపోతే కొంచెం సరిపడా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ తీసుకొని బాగా కలుపుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, మనం ఇలా విరిచి చూస్తే ఇలా రావాలి. చూస్తున్నారు కదా, ఇలా రావాలి. ఇలా వచ్చిందంటే బిస్కెట్లకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చినట్లు. ఇంతకంటే పల్చగా అవ్వద్దు, ఇంతకంటే గట్టిగా కూడా ఉండొద్దు. మీకు ఇలా విరిచి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో ఇలా కలిపాక ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కొంచెం సెట్ అవ్వనివ్వాలి. మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేసేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు దీన్ని మనం చిన్న ఉండలుగా డివైడ్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. మీ దగ్గర రౌండ్ టేబుల్ స్పూన్ ఉంటే కనుక స్పూన్లోకి కూడా తీసుకొని సమానంగా తీసుకుంటూ అన్నీ అలా చేసేసుకోవచ్చు. అన్నీ సేమ్ సైజులో వస్తాయి. నేనైతే ఇలా చిన్న బాల్స్లా డివైడ్ చేసుకుంటున్నాను. పిండి మొత్తం చిన్న బాల్స్లా డివైడ్ చేశాక ఇక్కడ నాకైతే 15 వరకు బాల్స్ వచ్చాయండి. సో మనం ఈ బిస్కెట్స్ని 15 ఒకటేసారి బేక్ చేయాలంటే కుదరదు కదా, సో 2 సార్లు బేక్ చేసేసుకోవాలి. సో వీటన్నిటిని ఒకేసారి బేక్ చేయడానికి ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్స్ని తీసుకున్నాను. ముందుగా ఈ ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి.
ఇప్పుడు ఒక్కో బాల్ని తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసి డ్రై ఫ్రూట్ని అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకున్నాను. మీకు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, లేదా ఏం పెట్టకుండా అయినా వేసేసుకోవచ్చు. సో ఇలాగే మిగతా బిస్కెట్స్ అన్నీ కూడా రౌండ్గా ప్రెస్ చేసుకొని కొంచెం ఒత్తి డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. ఇలా అన్ని ఇడ్లీ ప్లేట్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని ఒకదానిపై ఒకటి పెట్టి తీసేసుకోవాలి. అలాగే మనం ఇలా ప్లేట్ పెట్టేటప్పుడు బిస్కెట్ పైన బిస్కెట్ రాకుండా క్రాస్గా పెట్టి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా బిస్కెట్కి మధ్యలో గ్యాప్ ఉండేలాగా ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా ప్లేట్స్ అన్ని క్రాస్గా పెట్టేసి తీసేసుకోవాలి. ఈ బిస్కెట్స్ అన్నిటినీ బేక్ చేయడం కోసం ఇక్కడ నేను మరో బౌల్ని, పెద్దగా ఉండే బౌల్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఇడ్లీ ప్యాన్లోనే బేక్ చేసి తీసేసుకోవచ్చు. కానీ బిస్కెట్స్ ఈవెన్గా బేక్ అయ్యి మంచి కలర్తో రెడీ అవ్వాలంటే ఇలా కొంచెం పెద్ద సైజులో ఉన్న బౌల్ని తీసుకొని బేక్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ముందుగా ఈ బౌల్ని వేడి చేయడానికి కవర్ చేసి ఒక 10 నిమిషాలు మీడియం మంట పైన వేడి చేసుకోవాలి. బౌల్ చక్కగా ఫ్రీ హీట్ అయింది కదా. ఇప్పుడు మూత తీసేసి చూస్తాము. ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకోవాలి. ఇలా చుట్టూ గిన్నె తగలకుండా ఉంటే బిస్కెట్స్కి హీట్ అనేది చక్కగా తొలగి బాగా బేక్ అవుతాయి. ఇప్పుడు హీట్ అనేది బయటకు పోకుండా చక్కగా కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు హీట్ అనేది బయటకు పోకుండా చక్కగా కవర్ చేసేసి ఇక్కడ నేను పైన రోల్ను పెడుతున్నానండి, లోపల గాలి బయటకు పోకుండా. ఫ్లేమ్ని ఎక్కువగా పెట్టేస్తే తొందరగా బేక్ అయిపోతాయి. కాబట్టి అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ అయినా బేక్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, బిస్కెట్స్ అనేవి కొంచెం పెద్దగా అయ్యాయి, కానీ కొంచెం తెల్లగా అలాగే ఉన్నాయి కదా. సో నేను మళ్ళీ ఒక 5 నిమిషాలు కవర్ చేసి బేక్ చేసేస్తాను. 25 నిమిషాల తర్వాత చూడండి, బిస్కెట్స్ లైట్గా కలర్ మారాయి, చక్కగా బేక్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని బయటకి తీసేసుకుందాము. చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఎల్లో గోల్డ్ కలర్లో మారాయి. సో ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు ఒక 10 నుంచి 15 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఈ పూర్తిగా చల్లారాక స్పూన్తో ఇలా పక్కకు జరిపేస్తే వచ్చేస్తాయండి. ఇలా ఒక్కో బిస్కెట్ని ప్లేట్లోకి ఈజీగా తీసేసుకోవచ్చు. ఒక్కో బిస్కెట్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చాలా టేస్టీగా, క్రంచీగా చాలా బాగా వచ్చాయి కదా. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసిన బిస్కెట్స్ని మనం 1 నెల దాకా స్టోర్ చేసుకొని తినేయచ్చండి. చూసారు కదా, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.